ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ సైన్స్ అండ్ సైన్స్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చూసి మీరు వేస్తున్న కమెంట్స్, అడుగుతున్న ప్రశ్నలు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. చాలామంది అనేక ప్రశ్నలు అడిగి వీటికి జవాబునివ్వమని మీరు అడిగున్నారు. రానున్న దినాల్లో దేవుని చిత్తమైతే సహోదరులు ఉన్నారు, వారితో కలిసి వీటికి బదిలివ్వడానికి మేం ప్రయత్నిస్తాం. మేమెప్పుడు అడుగుతున్నట్టు మా పరిచర్యలకై ప్రార్థించండి, సహోదరుని సేవలకై ప్రార్థించండి. ఆయన యొక్క ఆ వాయిస్ ఆఫ్ బైబిల్ అనే ఛానల్ని కూడా చూడండి, అందులోనూ మీరు ఇవి చూడగలరు. ఈరోజు సహోదరులు రూబెన్ మనతో ఉన్నారు. రండి, ఆయన దగ్గర మనం ప్రశ్నలు అడుగుదాం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. Praise the Lord. థ్యాంక్స్ ఫర్ కమింగ్. Once again, thank you for your invitation. చాలా సంతోషం. ఈ ప్రోగ్రాంని బట్టి మనం ముందుగా చెప్పుకున్నట్టు ఒక అల్పమైన ఆరంభముగా ఉండింది. ఈరోజు దాదాపు 36 ఎపిసోడ్లు చేయడానికి దేవుడు కృప చూపించాడు. చాలా సంతోషం. ఇప్పుడు వీక్షకులు అడిగే ప్రశ్నలు మీరు చూస్తున్నారా? చాలా లోతైన ప్రశ్నలకి జవాబు చెప్తున్నారు. మరలా కొన్ని విషయాలు గోత్రూ చేయాలనిపిస్తుంది. అలాగ చెప్తున్నారు. మీరెలా అవన్నీ చూసి ఫీల్ అవుతున్నారు? ఇంకా చాలా ప్రార్థించాలి. చాలా ప్రార్థించాలి, చాలా చదవాలి. ఇప్పుడు మనం ఈరోజు దేని గురించి చూడబోతున్నాము, ఏ టాపిక్లోకి వెళ్తున్నాం? షూర్. ఈరోజు టాపిక్లోకి వెళ్ళకముందు నేను చాలా కాలంగా అడగాలనుకుంటున్నా. ఒక ప్రశ్న అడగచ్చా? మీరు ప్రశ్న అడుగుతున్నారంటే నాకు బక్కుబక్క అని అనిపిస్తుంది. అంటే చాలామంది అడిగిన ప్రశ్నలకి నేను జవాబు చెప్పా. మీరు అడిగేప్పుడే నేనెంతో యోచించాల్సిందిగా ఉంది. మీ మినిస్ట్రీ నుండే క్వశ్చన్ అడగండి. మీ మినిస్ట్రీ యొక్క స్పెషలైజేషన్ ఎస్కెటాలజీ అని మీరు చెప్పి చేస్తున్నారు. ఇంకా అంత్యకాలాలను గురించి మీరు ఎన్నో చెప్పి విన్నాం. ఒక ప్రశ్న ఒకరు నాతో మాట్లాడేప్పుడు చెప్పాడు, ఇప్పుడు చివరి కాలం అంటున్నాం, అప్పుడు వచ్చి మ్యారేజ్ చేసుకోకూడదా, లేక పనికి వెళ్ళకూడదా, చదవకూడదా, లేక పరిపాటిగా చేస్తున్న పనులు ఎందుకు చేయాలి, మనం చివరి కాలానికి వచ్చాం కదా అనేటువంటి ఒక మనోస్థితి తలంపులో కొందరున్నారు. దానికి మీ జవాబు ఏమై ఉంది? లేదు, మేము కొంత జోవియల్గా చెప్తాం. బట్ అందులో నిజమే ఏంటంటే, యేసు రాకడ కొరకు ఈరోజు ఎదురు చూస్తున్నాం. దానికోసం రేపటికైన పిండిని ఈరోజు పట్టకుండా ఉండరు. అవునా? రేపు తినడానికైనా ప్రిపరేషన్ చేసి ఈరోజు పడుకుంటారు. వస్తే వెళతాము, రాకపోతే దోశ వేసుకుని తింటాం. అంతే. నేనెప్పుడు సింపుల్గా అర్థం కావడం కోసం ఈ విధంగా చెప్తాను. సో నేనేమనుకుంటున్నా, మనం చేస్తున్న పని యథావిధిగా మనం చేస్తూ ఉండాలి. దేవుడు రాడని చెప్పి మనం ఏ పని చేయకుండా ఉండకూడదనేది నేను అనుకుంటా. ట్రూ, మీరు చక్కగా చెప్పారు. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటున్నారు, చాలామంది నాతో మాట్లాడారు, మీరు ఈ లాస్ట్ డేస్ గురించి మాట్లాడేవాళ్ళు నెగటివిటీని ప్రమోట్ చేస్తున్నారు. అది యాక్చువల్గా తప్పైన విషయంగా చూస్తున్నా. ఏంటంటే లాస్ట్ డేస్ గురించి చెప్పేప్పుడు దానితో ఆపి ఉన్నామంటే నెగటివిటీ చెప్తున్నారని చెప్పచ్చు. అందులో ఒక గొప్ప హోప్నే కదా ఇస్తున్నాం. మరి లాస్ట్ డేస్ అన్నది వాళ్ళకెందుకు నెగటివిటీగా అర్థం చేసుకుంటున్నారన్నది ఒక విషయంలో అర్థం కావడం లేదు. అంటే మీరిప్పుడు అడిగే ప్రశ్న సైన్స్ అండ్ సైన్స్లో అడుగుతున్నారు. బట్ ప్రశ్న వేసినందువల్ల అడుగుతున్నా, ఇప్పుడు ఒక క్లాస్లో ఎగ్జామ్ అన్నది నెగటివిటీయా పాజిటివిటీయా ఏదంటారు? పాజిటివ్గా చూస్తున్నా. ముగిస్తేనే కదా నెక్స్ట్కి వెళ్తాను. అవును, అదే కదా దాని మోటివ్. ఆ ఎగ్జామ్ యొక్క మోటివ్ నేను ఇంతవరకు చదువుకున్న దాంట్లో పాస్ అయ్యానంటే మరో క్లాస్కి వెళ్లే యోగ్యత ఉందా అని చెక్ చేసుకోవడమే కదా. అప్పుడు ఎగ్జామ్ లేకపోతే అది ఎలాగా సరి అవుతుంది? ఒక టీచర్ ఎగ్జామ్కి చదవండి అని చెప్పడం నెగటివ్ అయిన విషయమ్మా? కరెక్ట్. ఇది వదిలేసి చాలామంది ఏమనుకుంటున్నారు, వీళ్ళు నెగటివ్గా మాట్లాడుతున్నారు, నాశనం గురించే మాట్లాడుతున్నారు. ఐ థింక్ అది కరెక్ట్గా అర్థం కాకపోవడం వల్ల ఈ ప్రశ్న వేస్తున్నారని. వాళ్ళని నేనెలా అనుకుంటానంటే, వాళ్ళింకా రెడీ కాలేదు. ఆ రాకడికి వాళ్ళు రెడీ కాల. ఇప్పుడు నేనొచ్చి, మా నాన్న 10 సంవత్సరాలు ఊర్లో ఉండాడు, విదేశాల్లో ఉండాడు. మా నాన్ని చూడలేకపోయేవాణ్ణి. ఇప్పట్లాగా ఒక వీడియో కాలింగ్ ఇటువంటివి ఉండేవి కావు. మా నాన్ని చూడలేకపోయాను. 10 సంవత్సరాల తర్వాత నాన్న వస్తున్నాడంటే నాకు సంతోషాన్నిస్తుందా? మా నాన్న వచ్చిన వెంటనే నన్ను ప్రోగ్రెస్ రిపోర్ట్ అడుగుతాడు, మా నాన్న వస్తే ఇవన్నీ కూడా అడుగుతాడనే ఒక నెగిటివిటీ ఉంటుందా? అన్నిటిని మించి నా తండ్రిని చూసే ఆశ నాకుంటుంది కదా. ట్రూ. అప్పుడు రాకడన్నది అలాగే కదా చూడాలి. అవును. అలా భయపడేవాళ్ళు ఎవరు భయపడతారని బైబిల్లో దేవుడు చెప్తున్నాడు. ఆయన వచ్చేప్పుడు సరిగ్గా పని చేయని పనివాడే భయపడతాడని బైబిల్ చెప్తోంది. ఖచ్చితంగా. అందువల్ల వాళ్ళెందుకు అనుకుంటున్నారో తెలియడం లేదు. చక్కగా చెప్పారు. ఈ క్లారిఫికేషన్ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నా, నమ్ముతున్నాను. 2000 సంవత్సరాలుగా చూడని తండ్రిని చూడాలని ఆశపడుతున్నా. మన
ఆది సహోదరులు అపోస్తలులందరినీ కూడా చూడాలని ఆశపడ్డా నా తండ్రి రిటర్న్. ఆయన వస్తున్నాడు, నేను చూడటానికి సంతోషపడాలి కదా, ఎదురు చూస్తుండాలి కదా. ట్రూ. వీళ్ళు దీనిని ఆ యొక్క వ్యూలో చూడలేదు కాబోలు. వస్తే అడుగుతాడు, కొడతాడు, నిలదీస్తాడేమో అనే మైండ్ సెట్లో ఉన్నారు కాబోలు. సరే బ్రదర్, ఒక చాలా ముఖ్యమైన ఒక విషయాన్ని నేను మిమ్మల్ని అడగాలి. మనం డిస్కస్ చేసిన వాటిలో నుండే నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ఏంటంటే, ఈరోజు సైంటిస్టు చాలామంది ఉన్నారు, చాలా బుక్స్ రాస్తున్నారు, ఎన్నో థాట్స్ అన్ని కూడా తెలియజేస్తున్నారు. వీళ్ల యొక్క మోటివ్, చాలా ముఖ్యమైన మోటివ్ చూశామంటే, ఒక గాడ్ని రిజెక్ట్ చేసే మోటివ్గానే నాకు అనిపిస్తుంది. దేవుడు లేడు, గాడ్ అవసరం లేదు, గాడ్ లేడనే విషయాన్నే చెప్తూ ఉన్నారు. మీరు అది ఎలా చూస్తున్నారు? సో యాక్చువల్గా ఇది నేను అనేక విషయాలు తలపోస్తున్నప్పుడు కూడా ఇది అంతు చిక్కలేదు. బట్ గాడ్స్ లైట్లో ఆయన ఒకరోజు ఇది తెలియజేశాడు. చాలామంది సైంటిస్టులు చెప్పే ఆ స్టేట్మెంట్స్ని మీరు చూడండి, స్క్రీన్లో చూడండి. ఫస్ట్ మనకి మన ఫేవరెట్ హాకింగ్ చెప్తున్నాడు. ఆయన చెప్పినటువంటిది మీరు స్క్రీన్లో చూడండి. వన్ క్యాన్ ప్రూవ్ దట్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్, బట్ సైన్స్ మేక్స్ గాడ్ అన్నెసెసరీ. ద లాస్ ఆఫ్ ఫిజిక్స్ కెన్ ఎక్స్ప్లెయిన్ ద యూనివర్స్ వితౌట్ ద నీడ్ ఫర్ ఎ క్రియేటర్. ఏం చెప్పదలిచాడు? దేవుడు ఉన్నాడా లేదనే నాకు సమస్య కాదు, సైన్స్ ఆయన పని లేకుండా చేసింది. ఈయన ఎలా చెప్తున్నాడా? తర్వాత మరొకరు చెప్పింది చూడండి, లారెన్స్ క్రాస్ చెప్పింది. You don't need a deity to create a universe. Quantum mechanics and relativity can produce everything from nothing. ఇలా ఒక్కొక్కరు చెప్తున్న స్టేట్మెంట్స్ని మనం చూస్తున్నప్పుడు, ఒకటి వీళ్ళు గాడ్ని రిజెక్ట్ చేస్తున్నారు, ఇది వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. మరొక సైడ్ ఆఫ్ ద కాయిన్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక క్రొత్త దేవుణ్ణి సృష్టిస్తూ ఉన్నారు. ఆల్టర్నేట్ గాడ్. ఆల్టర్నేట్. మీరు చివరిగా చూడండి, ఒక బ్రిటిష్ బయాలజిస్ట్ చెప్తున్నాడు, వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రీప్లేసింగ్ మిథాలజీ విత్ సైన్స్. ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ అవర్ ఎగ్జిస్టెన్స్ డస్ నాట్ నీడ్ ఎ డీటీ. డీటీ అంటే మీకు తెలుసు, దేవుని సూచించే పదం. మేము దేవుడు అనే ఒక వ్యక్తిని రీప్లేస్ చేస్తున్నాం, ఆ స్థానానికి మరొకటి తెస్తున్నాం. అది ఏంటని అడిగినట్లయితే జ్ఞానం మీద ఆధారపడుతున్న ఒక వ్యవస్థ. ఇది యాక్చువల్లీ దానియేలులో చదువుతున్నాం. దానియేలు 11:37 చదవగలం. ఇది అంత్యకాలాలను సూచించేదని పూర్తి అధ్యాయం చదివి తెలుసుకోవచ్చు. అతడు అందరికంటే ఎక్కువగా తను తాను హెచ్చించుకొనును గనుక తన పితరుల దేవతలను లక్ష్యపెట్టడు, మరియు స్త్రీల కాంక్షిత దేవతను గాని ఏ దేవతను గాని లక్ష్యపెట్టడు. అతడు తన పితరులు ఎరుగని దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా గనపరచును. బంగారును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను గనపరచును. ఇది అంత్యకాలానికైన ప్రాఫెసీ అని మనందరికీ తెలుసు. అందులో ఒక మాట చూడండి, అతడు తన పితరులెరుగని దేవతను. యాక్చువల్గా మీ ప్రోగ్రాంలో నేను చూశాను, సమీపంలో ఒక ఏఐ గురించి మీరు మాట్లాడారు. సో ఇప్పుడు ఈ ఏఐని గురించి మీరు చూస్తే ఇవన్నీ కూడా ఇంటెలిజెన్సే కదా. అవును. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే గాడ్ అనే ఒకరిని రీప్లేస్ చేసి ఇంటెలిజెన్స్ వల్ల ఏర్పడుతున్న ఒక విషయాన్ని, లేక మానవ మేధస్సుతో ఏర్పడే ఒక విషయాన్ని గాడ్కి రీప్లేస్మెంట్గా తెస్తున్నారు. ఈ స్టేట్మెంట్స్ చూశాం కదా, ఒక 4 శతాబ్దాల్లో వచ్చింది. అంటే వీళ్ళు గాడ్కి రీప్లేస్మెంట్గా వీళ్ళు ఒకటి ఏర్పరచాలనుకుంటున్నారు. అది మేధస్సును బట్టి నాలెడ్జ్ఫుల్గా, సైంటిఫికల్గా అలాగని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. అలా చూస్తున్నారు. వీళ్ళు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా తెలియడం లేదు. నాకు తెలిసి వీళ్ళు తెలిసే చేస్తున్నారు ఇది. ఎందుకంటే మీరీ ప్రశ్న ఆరంభంలో అడిగేప్పుడు కూడా దాని సీరియస్నెస్ తెలీదు. ఆ తర్వాత ఏమనిపిస్తుంది, ఇప్పుడు దేవుడు ఉన్నాడు అన్నందుకు మనము సైన్స్ని తీసుకుంటున్నాం, మిగతా విషయాలు చూస్తున్నాం, ఎన్నో విషయాలు చర్చిస్తున్నాం. అంటే ఒక బిలీఫ్ చూస్తున్నాం, ఒక హీలింగ్ చూస్తున్నాం. వీటన్నిటిని బట్టి గాడ్ ఉన్నాడని ప్రూవ్ చేస్తున్నాం. ప్రూవ్ చేయబడుతుంది ఒక హీలింగ్, డెలివరెన్స్, ఇలాగ ఎన్నో విషయాలు మనం ప్రూవ్ చేస్తున్నాం. సైన్స్తోనూ ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. బట్ గాడ్ లేడని వాళ్ళు ప్రూవ్ చేయడానికి సైన్స్ తప్ప వేరేది కూడా వారు చూడటం లేదు. చాలా మంచి పాయింట్ మీరు చెప్పారు. నాకు ఈ ప్రశ్న అడుగుతున్నప్పుడు నాకు తలపడిన ఒక ముఖ్యమైన విషయం, మరి దేనితోనూ వాళ్ళు గాడ్ లేడని ప్రూవ్ చేయడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే అది ఉంచుకుని వాళ్ళ వల్ల కుదరదని వాళ్ళకి బాగా తెలుసు. దీనితో సాధించచ్చని వాళ్ళు అనుకుంటున్నారు. సో అందువల్ల ఏమనుకుంటున్నారు, సైన్స్తో నాస్తికత్వాన్ని కలుపుకుంటున్నారు. అలాగే ఇలాంటి సైంటిస్టులు ఏతిసానికి సహాయంగా వెళ్తున్నారు. సో వీళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు ఈ విధంగా రీప్లేస్మెంట్గా అన్నిటినీ తీసుకొచ్చి ఇచ్చి గాడ్ అనేటువంటి ఆ స్థలాన్ని వీళ్ళు ఫుల్ఫిల్ చేయాలని చూస్తున్నారనుకుంటున్నా. చాలా మంచి పాయింట్ మీరు చెప్పారు. ఎంతో శ్రద్ధగా ఆలోచిస్తే ఒక డెప్త్ అయిన పాయింట్గా నేను చూస్తున్నా. ఇలా ఒకవైపు చేస్తూ
చివరికి గాడ్ని ఒక వైపుగా రిజెక్ట్ చేస్తున్నారు, మరోవైపు కొత్త గాడ్ని క్రియేట్ చేస్తున్నారు. మరి ఆ గాడ్ యొక్క అదొచ్చి పితరులు ఎరుగని దేవుడు అని చెప్పి మనం దానియేలు చదువుతున్నాం. పితరులు ఎరుగని ఒక జ్ఞానాన్ని దేవునికి మారుగా తీసుకుని వచ్చి ఏదో ఒకటి వీళ్ళు చేస్తూ ఉన్నారు. అదే ఇందులో మనకు తెలిసే విషయం. నేను ఇదే అలాగ అర్థం చేసుకున్నానంటే పితరులు ఎరుగని దేవత అంటే రెండు విషయాలుగా చూడొచ్చు. ఒకటి, నేను చదువుతున్నప్పుడు నేను గ్రహించింది, ఇంతవరకు ఇంతకుముందు ఎవరికి తెలియని ఒక గాడ్గా ఉండాలి. కరెక్ట్. ఇక్కడ ఎలాగంటే ఇంట్రడ్యూస్ ఆర్ ఇంప్లిమెంట్ ఏ న్యూ గాడ్. అదొక వ్యత్యాసంగా ఇంతవరకు ఎవరు కూడా అటువంటిది విని ఉండరు. ఇప్పుడు గ్రీకు వారి దేవుళ్ళు ఉన్నారు, తర్వాత అసిరియన్ గాడ్స్ ఉన్నారు, ఎంతోమందిని మనం విని ఉన్నాం. ఇప్పుడు నెట్లో వెళితే చూడగలం. బట్ ఇంతవరకు వాళ్ళకి తెలియని ఒక విషయము, చూడని ఒక విషయాన్ని గాడ్గా ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు. అలా వీళ్ళు చేసే విధంగా ఉంటదనేది నాకు అనిపిస్తుంది. అదే నేనిప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు, ఈ కార్యాలు చెప్తున్నప్పుడు వీళ్ళొచ్చి దీనిని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. అంటే ఏఐ ఇటువంటి కార్యాలు లోనికి తెస్తున్నారనుకుంటా. సో జ్ఞానానికి బైబిల్ విరోధమా? ఏంటంటే యూజువల్గా మనం ఏం చేస్తామంటే ఈ లెక్కల ఎగ్జామ్ అప్పుడు మన బిడ్డలకి ఎలా ప్రార్థన చేస్తామంటే, సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని ఇవ్వండి అని పరీక్షకు పంపుతున్నప్పుడు అందరూ పేరెంట్స్ను నియమము నుండి మినహాయింపు లేకుండా అందరూ కూడా ఎవరిని రెఫర్ చేసి ప్రార్థిస్తామంటే సొలొమోనుని. అనేక మంది అనుకునేది ఏంటంటే సొలొమోను ఇటువంటి జ్ఞానాన్ని అడిగి ఉంటాడేమో, ఓకే, ఈ విద్యా జ్ఞానాన్నో లేకపోతే మ్యాథమెటికల్ నాలెడ్జ్ అడిగి ఉంటాడని మనం అనుకుని ఉంటాం. యాక్చువల్గా సొలొమోను అది అడగలేదు. ఏమడిగాడో చూడండి. 1 రాజులు 3:9లో, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. తను అడిగింది ఒకటి, మంచి చెడ్డలు వివేచించాలి. ఆదికాండంలో ఆదాము హవ్వలు పోగొట్టుకున్నది అర్థం చేసుకుని అడుగుతున్నాడు. ఆదికాండములో మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలాన్ని వారు తినడం వల్ల వాళ్లకి ఓళ్లీగా ఒక మంచి చెడ్డలను గుచ్చిన నాలెడ్జ్ వచ్చింది. అవును, నాకు అది వద్దు, మీరు చెప్పివ్వండి ఏది మంచి చెడును గుచ్చిన కార్యం అనేది. అతడు అర్థం చేసుకున్నందువల్ల దేవుడు ఎంతో ఇంప్రెస్ అయి మిగతావన్నీ నాలెడ్జ్ ఇచ్చాడు. దానితో చేర్చి ఇది కూడా ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా, ఈ జ్ఞానం చివరి కాలంలో జ్ఞానాదరణగానే ఒక దేవుణ్ణి వీరు క్రియేట్ చేస్తారు, జ్ఞానాన్ని వారు దేవతకు మారుగా గణపరుస్తారు అని చెప్తున్నారు కదా. ఇది సర్పం అందించిన జ్ఞానం. ఓకే, ఆ సర్పం ఏమనింది? వాటిని తినుదినమున మీ కనులు తెరవబడతాయి, మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉంటారు, దేవుడు అక్కర్లేదు. అదే కదా చెప్పాడు, మీరే దేవుళ్ళ వలె ఉంటారు, మీరే ఉంటారు. అప్పుడు మీకు దేవుడు అవసరంలా. ఈ నాలెడ్జే ఇప్పుడు ఈ యొక్క ఎవల్యూషనరీ బిలీవ్ చేసే వీళ్ళందరూ చెప్పేటువంటిది. ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు ఆ వాక్యంలో ఇంకొక విషయం జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే అతడు ఫస్టే అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ తోట చెట్లలో దేని ఫలానైనా దేవుడు తినద్దని చెప్పాడా? అక్కడ హవ్వను ఇది అడుగుతాడు. అవును, దాని అర్థం ఏంటంటే ఈ జ్ఞానము దేవుడు నీకు వద్దని చెప్పాడా అని అలా అనుకోవచ్చు కదా. ఎగ్జాక్ట్గా చెప్పారు. ఈ మంచి చెడ్డలను గూర్చిన జ్ఞానం నీకు అక్కర్లేదని దేవుడు చెప్పాడా? దేవుడు చెప్తున్నాడు, ఈ జ్ఞానం వచ్చి ఈ మంచి చెడుల జ్ఞానం అన్నది మరణానికి హేతువైనది అని వద్దని చెప్పాడు. అవును, సర్పమంటుంది నువ్వు అది తిను, నీకు మరణం రాదనేది చెప్తుంది. ఇప్పుడు వీళ్ళు సైన్స్తో మరణము రాదన్న స్థాయికే వెళుతున్నారు. ఆ యొక్క స్థలానికే ఆ జ్ఞానాన్ని పక్కన పెట్టాడు కదా, ఆ జ్ఞానాన్ని వెంబడించాలని వీరు చివరిగా నుంచున్నారు. తిరిగి వాళ్ళు బిగినింగ్కే వస్తున్నారు. అవును, అందువల్ల యూజువల్గా మనం అప్పుడప్పుడు చెప్తాం, బైబిల్లో లేని ఒక సంభవం ఈ యొక్క ప్రపంచంలో ఇది దాటి మరొకటి జరగబోయేది లేదు. ఛాన్స్ లేదు. బైబిల్లో ఏదో ఒక రెఫరెన్స్ ఖచ్చితంగా దేవుడిచ్చుంటాడు. ఇదొక సైడ్. చివరి కాలంలో జ్ఞానానికి ఎందుకు ఇంత మర్యాద అనే ఒక ఆస్పెక్ట్ని కూడా చూద్దాం. ఓకే, ఎందుకంటే అందరికీ పలు శతాబ్దాలుగా మరి శక్తివంతమైన దేశాలు లేక శక్తివంతులైన ప్రజలు, సంపన్న దేశాలు, సంపన్న వ్యక్తులు ఎవరు ఐశ్వర్యవంతులుగా ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకమైన అంతస్తు ఇవ్వబడింది. అయితే ఇప్పుడు చూస్తే ఎవరు చాలా అడ్వాన్స్డ్, ఏ దేశమో పరిశ్రమ విభాగములో, వారి తెలివి సామర్థ్యము విషయంలో, వారి యొక్క నాలెడ్జ్లో. అవునండి, ఇంపార్టెంట్గా మన ఫస్ట్ ఎపిసోడ్లో మనకి జ్ఞాపకం సరిగ్గా ఉందంటే నాలెడ్జ్ ఎకనమీ గురించి చెప్పుకున్నాం. నాలెడ్జ్ ఎకనమీ అంటే ఏంటి దానిని ఎగ్జాంపుల్తో చూద్దాం. 31వ ఎపిసోడ్లో యాపిల్ సంస్థను గురించి చూసాం. మనం ఎంక్యాప్ గురించి మాట్లాడుకున్నాం. ఎంక్యాప్ అంటే ఏంటని చెప్పుకున్నాం.
ఆస్తి విలువ దేని బేస్ చేసి ఉంది? దేన్ని బేస్ చేస్తుంది? మేబీ ఒక రెఫరెన్స్కి అందులో 31వ ఎపిసోడ్లో 8వ నిమిషం నుండి 17వ నిమిషం వరకు చూసి దాని నేపథ్యంగా ఇది వింటే కొంత క్లియర్గా ఉంటుంది. మనం అప్పుడు మాట్లాడుకున్నట్టుగా యాపిల్ యొక్క ఎంక్యాప్ మార్కెట్ వాల్యూ అన్నది క్లోజ్ టు $3.2 ట్రిలియన్, 3.2 లక్షల కోట్ల డాలర్. అది 85తో మల్టిప్లై చేస్తే మన రూపాయికి ఎంత విలువ తెలుస్తుంది. అప్రాక్సిమేట్లీ ఒక 2.3 కోట్ల కోట్లు అప్రాక్సిమేట్గా వస్తుంది మన రూపాయికి. వీళ్ల యొక్క 2023 రిపోర్ట్ని నేను తీసి చదివాను. అందులో వారు ఒకటేశారు, పీపీ అండ్ ఈ అని చెప్తున్నారు అకౌంటింగ్లో. పీపీ అండ్ ఈ అంటే ఏంటంటే ప్లాంట్, ప్రాపర్టీ అండ్ ఎక్విప్మెంట్. ఇదే టాంజిబుల్ అసెట్స్ అని క్లాసిఫై చేస్తాం అకౌంటింగ్లో. టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటంటే కంటికి ముందు తెలిసే అసెట్స్. ప్లాంట్ అంటే వారి కంపెనీ, ఆ బిల్డింగ్ ఉంటుంది చూడండి, స్థిరాస్తులు అనేటువంటిది. స్థిరాస్తులు, కరెక్ట్. ఓకే. ఆ స్థిరాస్తులు, వాహనాలు, వాళ్ళ డేటా సెంటరు, అటు తర్వాత వాళ్ళ సిస్టమ్స్, కంప్యూటర్ ఇవన్నీ కూడా ఉంచుకుంటారు. విజిబుల్ అసెట్స్. విజిబుల్ అసెట్స్. ఓకే. ఇక సింపుల్గా అందరికి అర్థం కావాలంటే పట్టుకుని చూసే అసెట్స్ అన్ని చేస్తే వట్టి ఈ 3.2 ట్రిలియన్ అని చెప్పాను కదా, అందులో 10% ఇది. ఓకే. కేవలం 10%. అప్పుడు మిగతా 90% దేనికి వాల్యూ ఉంది? సో వాళ్ళ దగ్గర మనం చూసేటువంటి యూజ్ చేసే అసెట్స్ అన్ని చూస్తే 10%గా ఉంది ఆస్తి విలువలో. అవునా? ఎంక్యాప్లో ఈ యొక్క పీపీఈ, ప్లాంట్, ప్రాపర్టీ అండ్ ఎక్విప్మెంట్, కంటికి కనబడే టాంజిబుల్ అసెట్స్ వాల్యూ చూస్తే ఒట్టి 10%. మిగతా 90% ఏది వాల్యూ? ఓకే అని మీరు చూస్తే రెండు. ఒకటి బ్రాండ్ వాల్యూ. బ్రాండ్ వాల్యూ అంటే ఏంటంటే మీరు చూసుంటారు, యాపిల్ యూజర్స్ ఒక 35% పైన యాపిల్ రింగ్ టోనే మార్చరు. చూసారా? డిఫాల్ట్ రింగ్ టోన్ ఉంటుంది యాపిల్లో. అవును. అది మార్చరు. ఎందుకంటే యాపిల్ ఉందని రింగ్ టోన్ని బట్టి కనిపెట్టేయచ్చు. తెలియాలనే కదా కొన్నది. ఓకే. మధ్యలో ఒక వింత కూడా జరిగింది. ఏ మొబైల్లోనైనా వెనుక కవర్లో హోల్ ఉండి మీరు చూసారా? ఒక హోల్. అది మనం ప్రొటెక్షన్ కోసమే కదా పెట్టుకున్నాం. ప్రొడక్షన్కే కదా. మధ్యలో వచ్చిన ఈ 6 to 8 మోడల్స్ అన్నీ కూడా మధ్యలో ఒక రౌండ్గా హోల్ చూడగలము. ఎందుకంటే మనం మాట్లాడుతున్నప్పుడు యాపిల్ నుండి మాట్లాడుతున్నామని తెలియాలి కదా. బ్రాండ్ యాపిల్ అని చెప్పిన వెంటనే మైండ్లో లైట్ వెలుగుతుంది కదా. దాని వాల్యూ ఒకటి. ఇంకొక వాల్యూ వారి యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. ఓకే. దీన్నే ఐపీ అంటారు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే మేధో సంపత్తి. మేధో సంపత్తి అంటే వారి ఫార్ములాస్, డేటాసా? వారి యొక్క డేటా అని చెప్పడం కంటే కోడ్. సాఫ్ట్వేర్ అన్నది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. సో ఆ యాపిల్ యొక్క మదర్ బోర్డు వీటిని గూర్చిన ఒక కోడ్ రాసి పెట్టుంటారు కదా. వారి ఓఎస్, యాప్. కొంత ఈజీగా అర్థం కావడానికి చెప్పనా? ఈ కేఎఫ్సి గురించి చెప్పేప్పుడు ఆ కేఎఫ్సి యొక్క ఆ కుకింగ్ ఫార్ములా ఈ రోజు వరకు ఎవరికి తెలియదంటారు. అవును. అదేవిధంగా కోకోకోలా యొక్క కాంబినేషన్ ఫార్ములా తెలియదు. అది ఏదో ఒక చోట సీక్రెట్గా ఉంచామంటారు. అవును. ఎందుకంటే అదే వాళ్ళ అసెట్. ఆ విధంగానే కదా ఇది. బాగా చెప్పారు. అదే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటారు. అదేవిధంగా ఈ కోడు, సాఫ్ట్వేరు ఇవన్నీ చేర్చే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. సాఫ్ట్వేర్ ఇస్ ఆల్సో ఎన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. ఓకే. మేధో సంపత్తి. అప్పుడు మిగతా 85%, 90% మేధో సంపత్తే. ఓకే. ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకని ఈ 21వ శతాబ్దంలో మేధస్సుకి ఇంత ముఖ్యముంది, ఇంత మర్యాద, గౌరవం ఉందని? ఇప్పుడు ఈ ఆస్తి అన్నది ఈ నాలెడ్జ్ని బేస్ చేసే మెయిన్గా ఉంది. నాలెడ్జే ఆస్తి. అవును. నాకు ఈ యొక్క ఈవల్యూషన్ ఆఫ్ ఆస్తి అన్నప్పుడు, ఈవల్యూషన్ ఆఫ్ ప్రాపర్టీ అని చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉంది. అంటే యోబు కాలంలో, అబ్రహాం కాలంలో గొర్రెలు, పశువులే, అలాగున్న మందలే ఆస్తిగా చూడబడేవి. అవును. ఒక గాడిద ఉందంటే గొప్ప వ్యక్తిగా చూడబడేవాడు. దాని తర్వాత ఉన్న కాలంలోనైతే ఆ ఇల్లు, వాకిలి, అంతఃపురము, ల్యాండ్ వాళ్ళెంత కలిగి ఉన్నారు, వీళ్ళెంత కలిగి ఉన్నారనేదే ప్రాపర్టీగా చూడబడింది. ఒక కాలఘట్టంలో మనం చదువుకున్న చదువు ఆస్తిగా చూడబడింది. ఏ డిగ్రీ చదివాడు, దాన్ని బేస్ చేసే పెళ్ళి, అది బేస్ చేసే కట్నం, అది బేస్ చేసే అన్నీ జరుగుతాయి. పిల్లోని చదివించాం కదా గ్రాడ్యుయేట్గా అని అంటారు. ఇప్పుడు నాలెడ్జే సంపదగా చూడబడుతుంది. అవును. మీరు యోచించండి, $3.7 ట్రిలియన్ 10% టాంజిబుల్ అసెట్. మిగతా 90% ఆ బ్రాండ్కున్న వాల్యూ ఇన్ ద సెన్స్ నాలెడ్జ్ సంబంధించింది కదా, పర్సెప్షన్ కదా. ఆ తర్వాత అందులో ఉండే సాఫ్ట్వేర్ కోడ్ మాత్రమే.
దాని కంటికి ఏదైనా కనపడదంటే ఏది కనపడదు. ఓన్లీ నాలెడ్జ్. ఇది చాలదనక ఇంకొకటి చూడండి. ఏఐ అని చెప్తున్నాం కదా. ఏఐకి ఏదైనా టాంజిబుల్ అసెట్స్ ఉన్నాయంటే లేదు. నాలెడ్జ్ సంబంధించిన విషయం. అది మాత్రమే కాకుండా మీకు ఈ బిట్కాయిన్ అని చెప్తున్నారు కదా, అది ఈ రోజు వరకు నాకు ఇది ఏంటని అర్థం కాలేదు బ్రదర్. అది క్రిప్టో కరెన్సీ అని చెప్తున్నారు కదా, అది నాలెడ్జ్ సంబంధించిన విషయమే. ఇవన్నీ చూస్తే ఈరోజు ఆస్తి అన్నది ఒక తెలివికి సంబంధించిన విషయముగా, ఒక మేధస్సే సంపదగా ఉంది. అందువల్ల ఈ 21వ శతాబ్దంలో అన్ని కూడా జ్ఞానం 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 అని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు డిజిటల్ మనీ అన్నది ఒక విధంగా నాలెడ్జ్ మనీయే కదా. అవును, మనము డబ్బుని ఇక చేతిలో చూడని కాలం వచ్చింది. కొంచెమే చూస్తున్నాం. ఒక పీరియడ్లో ఇక మొత్తం అంతా కూడా ఇక అన్నీ కూడా నాలెడ్జ్ ఆస్తిగా ఉండబోతుంది. అవునండి. అందువల్లే ఇక వీళ్ళు డబ్బు అంటే అందరూ నోరు తెలుస్తారనే ఒక సామెత ఉంది, చెప్పాలనుకోవడం లేదు. అందువల్ల అది కూడా వర్షిప్ చేసే లెవెల్కి వచ్చేశారు. అదే తిమోతికి రాస్తూ పౌలు అంత్యదినాలను గుర్చి అపాయకరమైన కాలములలో 2వ స్థానాన్ని ధనాపేక్ష అంటున్నాడు. సో ఈరోజు నాలెడ్జ్నే, ఈ నాలెడ్జ్ వెనుక ప్రజలు రావాలంటే ఒక ఆశ చూపించాలి వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తిని పూజిస్తున్నారంటే ఆ వ్యక్తి దగ్గర ఏదో ఒక విషయం ఆకర్షణ ఉండాలి కదా. అవును, అప్పుడే వర్షిప్ చేస్తుంటారు కదా. అప్పుడు ఈ నాలెడ్జ్ని వర్షిప్ చేయాలంటే ప్రజలు ఏది చెప్తే వర్షిప్ చేస్తారు? డబ్బు. డబ్బు. అందుకే ఆ ఎకానమీతో ఒక స్థాయిలో అలా ఉండిపోయింది. అందువల్లే ఈ తెలివికి సంబంధించిన వాళ్ళు ఏది చెప్పినా చేయడానికి విల్లింగ్గా ఉన్నారు. ఈరోజు లాజికే లేని ఒక కథ చెప్పినా గానీ నమ్మడానికి విల్లింగ్గా ఉన్నారు. పిల్లలకి మనం అదే చెప్తూ ఉన్నాం కదా, చదువు లేనివాడు వింత పశువు. ఇప్పుడు డిగ్రీలోనూ మీరు ఏ డిగ్రీ చదివితే మీకు మంచి భవిష్యత్తు, పని దొరుకుతుందనేదే కదా యోచిస్తున్నాం. అప్పుడు మన మోటివ్ ఎకానమీ బేస్ చేసే కదా ఉంది. నాలెడ్జ్ అండ్ ఎకానమీ. నాలెడ్జ్ అండ్ ఎకానమీ వీటినే కదా చూస్తున్నాం. అవును. సో ఇప్పుడు రాను రాను నాలెడ్జ్ అనేది గాడ్స్ విల్కి ఆల్టర్నేట్గా వీటన్నిటినీ లోనికి తెస్తూ ఉన్నారు. లోనికి తెస్తున్నారు. అదిను దానికైన పనులు ముమ్మరంగానే చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో అప్పుడు అంత్యదినాల్లో బైబిల్లో చెప్తున్నట్టు తెలివి అధికం అవుతుంది. తెలివే ఒక ప్రాముఖ్యమైన స్థాయికి అందుకునేట్టుగా కరెక్ట్గా దేవుడు చెప్పాడు. అదిను దేవుడు ఎంత చక్కగా చెప్తాడంటే, చాలామంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమవుతుంది అని అంటాడు. ఆ మాట ఇప్పుడు 100% ఇప్పుడు జరగనారంభించింది. దానియేలు 12:4 చెప్పినట్టు. ఈరోజు చెప్తున్నారు కదండి, వీఆర్ లివింగ్ ఇన్ ఏ గ్లోబల్ విలేజ్. ప్రపంచంలో ఏ దేశానికైనా ఎక్కడికైనా ఒక రోజులో వెళ్ళిపోగలుగుతున్నామే. అవును, 24 అవర్స్లో ఒక పోల్ నుండి మరొక పోల్కి చేరిపోగలరు. సో ఇప్పుడు వీళ్ళకి కంక్లూషన్గా ఏం చెప్పగలుగుతాం బ్రదర్ మనము? సో యూజువల్గా మనం ముగించేప్పుడు బిబ్లికల్గా ముగించడం అదే కరెక్ట్ కూడా. అదే మనం ఎప్పుడు చేస్తున్నాం. అవును, ఇవి ఎక్కడికి దారితీస్తాయని వాక్యం చెప్తుంది. ఆశ్చర్యంగా ఉంటుంది. రెవల్యూషన్ ప్రకటన 18:17 ఉంది చూడండి. అందులో ఒకే ఒక పోర్షన్ చదువుతాను. మొదట ఇంగ్లీష్లో, తర్వాత తెలుగులో చదువుతాను. ఇన్ 1 hour such great wealth has been brought to ruin. తెలుగులో, ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయేనే. మరొక దగ్గర మొదటి కొరింథీయులు 1:19 చూడగలం. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని రాయబడి ఉన్నది. అప్పుడు ఏదో ఒకటి ఫ్యూచర్లో జరుగుతుంది. అదేంటో మనకు తెలియదు. గిర్రుమంటూ అక్కడున్నవన్నీ ఒక్క గడియలోనే, ఆ 1 hour అన్నది అది ఎలా అర్థం చేసుకుంటామో తెలియదు. ఒక షార్ట్ టైంలో అన్నీ నాశనమైపోతాయి అని వాక్యం చెప్తాం. నాకు తెలిసి బ్రదర్, అన్ని కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇరా అని చెప్తారు. ఈఆర్ఏ, ఇరా అని ఒక కాలఘట్టంగా మనం చూడగలము. ఒక కాలఘట్టము ఫిలాసఫీ, మీరు చెప్పింది. ఆ ఫిలాసఫీ ఈరోజు ఏమి లేకుండా పోయింది. అంటే ఫిలాసఫీ ఉంది, బట్ ఫిలాసఫీకి అంటూ ఒక గొప్పతనం ఇప్పుడు అది లేకుండా దానికై ప్రజలు ప్రాకులాడిన ఒక కాలం ఉండింది. అది ఇప్పుడు లేదు. ఒక పీరియడ్ తర్వాత భౌతికంగా, ఫిజికల్, పారిశ్రామిక కాలము, అప్పుడు మెషిన్స్, ఇవన్నీ కూడా ప్రజలు కష్టపడుతూ ఉండేవారు. ఆ కృషికి ప్రపంచమంతటా ఆ ఫ్యాక్టరీలు అయిపోయాయి. అలా ఉండింది. ఇప్పుడు అది పోయి ప్రపంచమంతటా నాలెడ్జ్ వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక చోటికి ముగింపుకు వచ్చింది. అవి ముగింపుకు వచ్చి ఇక ఇవి అవసరం లేదు, అదంతే అవుట్డేటెడ్ అనే స్థానానికే వచ్చింది. ఉదాహరణకు చెప్పాలంటే, ఇదివరకు కనెక్షన్స్ ద్వారా ట్రంక్ కాల్, తర్వాత ఫోన్లు, అవి పోయి ఇప్పుడు సెల్ ఫోన్ కూడా ఇక్కడ అవసరం లేని స్థాయికే వెళుతూ ఉంది. సెల్ ఫోనే లేకుండా
ఆ బయోచిప్ మనలోనే ఉంచి మనలో నుండే ఫోన్ మాట్లాడే స్థాయికి హ్యూమన్ అటువంటి కాలఘట్టంలోనికి వచ్చేసాం. ఇప్పుడు సమీపం బీబీసీలో కూడా అది వేశారు. సో అన్నీ కూడా ఒక ఈరా, ఒక్కొక్క కాలఘట్టం. అదేవిధంగా ఇది ముగింపుకు వస్తుందని దేవుడు చెప్తున్నాడు. ముగింపుకు వస్తుంది. మనము నాలెడ్జ్ని మనం చదవద్దని చెప్పడం లేదు, అది యూజ్ చేయండి. యూజ్ చేయదని కూడా మనం చెప్పడం లేదు. అది యూజ్ చేయాలి కానీ దానికి బానిస కాకూడదనేది హంబుల్ ఒపీనియన్. అదిను చెప్పేదంతా కూడా సరైనా కాదని పరిశోధించి తెలుసుకోవడం ఉత్తమం. ఎందుకంటే బైబిలే చెప్తుంది, సమస్తము పరిశోధించి మేలైనది చేపట్టుడని పౌలు రాస్తూ ఉన్నాడు. అలా చెప్తున్నప్పుడు సైన్స్ చెప్తే అన్నీ కూడా కరెక్టే అని అర్థం కాదు. సైంటిస్టులు చెప్పేశారంటే కరెక్ట్గా ఉందని అర్థం కాదు. ఒక పెద్ద మనిషి చెప్పాడంటే కరెక్ట్ అని అర్థం కాదు కదా. మనం చెప్పింది కూడా పరిశోధించే కదా వీళ్ళు తీసుకోవాలి. ట్రూ. అందువల్ల ఇంత ప్రూఫ్ ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం కూడా. సో సైన్సో సైంటిస్టో ఎవరేది చెప్పినా సరే పరిశోధించి మేలైన దాన్ని చేపట్టుడి. జ్ఞానం అవసరం, దేవునికి మించిన జ్ఞానం అవసరం లేదు. అది కీడున్న జ్ఞానం, సర్పం చెప్పించిన జ్ఞానం. అలాంటి జ్ఞానం. చాలా సంతోషం బ్రదర్, వెరీ సింపుల్ అండ్ చాలా అవసరమైన ఒక టాపిక్ మనం మాట్లాడుకున్నాం. దేవుని చిత్తమైతే మరొక ఎపిసోడ్ ద్వారా మిమ్మల్ని కలుసుకుంటాం. ఆరంభంలోనే నేను చెప్పినట్టుగా మీ యొక్క ప్రశ్నలు కమెంట్స్లో రాయండి, వాట్సాప్ నెంబర్కి రాయండి. తర్వాత సహోదరునికైనా ఆయన యొక్క వీడియోస్ అన్నీ కూడా వాయిస్ ఆఫ్ బైబిల్ అనే ఆయన ఛానల్లోకి వెళ్ళి చూడండి. సహోదరుల కొరకు ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.